హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్లపాటు భుజంపై మోసిన యోధుడు, అలానే వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. జెంటిల్మన్ గేమ్లోని అన్ని ఫార్ముల నుండి తప్పుకున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. టీమిండియాకు ఇన్నేళ్లు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని అన్నాడు. క్రికెట్ను వీడాల్సిన టైం వచ్చేసిందంటూ. అయితే అశ్విన్ నిష్క్రమణ వెనుక కుట్ర ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భారత జట్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్లలో అశ్విన్ ఒకడు. శతాబ్ద కాలం నుండి టీం బౌలింగ్ విభాగానికి అతడు వెన్నుముకలాగా ఉన్నాడు. బ్యాటింగ్లోనూ అతడి కాంట్రిబ్యూషన్ ఎక్కువే. ఈ మధ్య కాలంలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ బ్యాట్తోనూ రాణిస్తూ కాన్సిస్టెన్సీ చూపుతున్నాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్లో ఒక టెస్ట్ ఆసీస్తో ప్రస్తుత సిరీస్లో ఒక మ్యాచ్లో అతడు ఫెయిల్ అయ్యాడు. 2 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన అతడు రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక విరాట్ కోహ్లీ గత 3.5 ఏళ్లుగా టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మ బ్యాట్ నుండి సెంచరీ వచ్చి చాలా కాలమైంది. అయినా వీళ్లను కాకుండా అశ్విన్ను టీంకు దూరం చేయడం పక్క ప్లాన్తో జరుగుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు మెసేజ్లు చేస్తున్నారు. టీం ఫెయిల్యూర్కు అశ్విన్ను ఒక్కొన్నే బలి చేశారని కామెంట్ చేస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, బీసీసీఐ పెద్దలు కలిసి పన్నిన పన్నాగమని ఆరోపిస్తున్నారు. అశ్విన్ను సాఫ్ట్ టార్గెట్ చేసి టీం నుండి సైడ్ చేశారని ఫైర్ అవుతున్నారు. ఫ్రెండ్స్, మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.